7,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఆ స్థలాలు లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు వైకాపా నాయకులు దోచేశారు. వాళ్ళందరూ చెప్తున్నా 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది. వడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అస్సలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకు మేము చెప్తున్నా 2 నెలలు ఓపిక పట్టండి. మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. జగన్ కి మధ్యన భయం పట్టుకుంది. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట. అందుకే అర్ధరాత్రి లేసి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపిస్తే అవినీతి మరకబడుతుంది అనుకున్నాడు. కానీ జగన్ ఒక విషయం మర్చిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైలుకు పంపిస్తే ఆయన చేసిన మంచి పనులన్నీ బయటికి వచ్చింది. దానికి కారణం ఒకటే, జగన్ బాబు గారంటే పోలవరం రేంజ్, నీ రేంజ్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారంటే కియా గుర్తొస్తుంది, జగన్ అంటే కోడి కత్తి గుర్తొస్తుంది. బాబు గారంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైలు. ఏ జైలు? చంచల్గూడ జైలు. అది వాళ్ళ కుటుంబ జైలు అయిందండి. బాబాయ్ హత్యలో ఆయన పేరు ఉందబ్బా, భాస్కర్ రెడ్డి గారు ఎవరో, ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఆయన కూడా చంచల్గూడ జైల్లో ఉన్నాడు. అదేంటో వాళ్ళ కుటుంబం జైల్లాగా తయారైంది. అదేవిధంగా బాబు గారు ఒక విజనరీ, అంటే ముందు చూపున్న నాయకుడు అయితే జగన్ ఒక ప్రిజనరీ. జగన్ చూస్తే నాకు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి, ఈ ముఖ్యమంత్రి పదే ఒక పదం వాడుతున్నాడు, నేను బటన్ నొక్కినా అని. కరెక్ట్ తల్లి, బల్ల పైన ఉన్న ఒక బటన్ మీకు కనపడుతుంది, ఆ బటన్ నొక్కుతాడు. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి, అది మీకు కనపడదు. బల్ల పైన బులుగు బటన్ నొక్కుతాడు, 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. అంతేకాదమ్మా, కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుక కట్, పెళ్లికిచ్చే పెళ్లి కానుక కట్, పిల్లల్ని విదేశాలు చదివించే విదేశీ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, మన ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం అందించారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే దీపం పథకం ద్వారా ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా తీసుకొచ్చారు. పట్టణానికి ఒక పనితో వెళ్తే ఆకలితో ఉండకూడదు, హాయిగా తినేదానికి కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకం, అన్నదాత సుఖీభావ, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఇప్పుడున్న సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ
తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు, ఉద్యోగాలు వచ్చే వరకు కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. పెద్దలు అడిగారు, డిఎస్సి ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పెండింగ్ పోస్టులన్నీ కూడా భర్తీ